For Bindas Entertainment, subscribe to What the Fun. ఒక్క టూలెట్ బోర్డు కూడా లేదేంట్రా? మా బ్యాచిలర్స్ ఎక్కడ ఉండాలి? ఇక్కడేదో టూలెట్ బోర్డు ఉన్నట్టుందే. ఏమైంది భయ్యా? భయ్యా టూలెట్ బోర్డు ఉంది. కింది నెంబర్కి ఫోన్ చేయండి భయ్యా. చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. ఓనర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటాడు, వెళ్ళు. ఫస్ట్ ఫ్లోరా? ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఓకే భయ్యా. ఎవరు చూసినట్టు అనిపించింది. ఎవరబ్బా? ఇతనా? అది కింద టూలెట్ బోర్డ్ చూసి వచ్చాను. ఓహో, సరే, నంబర్ ఇచ్చేళ్ళండి, నాన్నగారు వచ్చాక కాల్ చేస్తారు. ఓకే, మీ నెంబర్ ఇవ్వండి. నెంబర్ అడిగితే లోపలికి వెళ్ళిందేంటి? ఓ, ఓకే. హలో హలో, కొంచెం ప్లీజ్ అండి, నేనే దిగుతాను ఆ ఇంట్లో, నాకు చాలా అవసరం, మర్చిపోవద్దే ప్లీజ్ అండి, ప్లీజ్. చాలు, చేపిస్తా. మర్చిపోకండి. ఫోన్ చేయనా? దేనిలో నుంచి చేద్దాం? వద్దులే, దీంట్లో చేద్దాం. ఏరా, సిగ్గులేదా? మేనస్ లేదా? అలా ఒక అమ్మాయిని దొంగచాటుగా చూడొచ్చా? ఏ అమ్మాయిని? ఎక్కడ? ఎవరు చూశారు? నేనెవరిని చూడలేదు. సరే, అమ్మాయి బాగుంది, ఏదో కుర్రతనంలో చూసావనుకుంటే, నువ్వేంట్రా అక్కడే పడిగాపులు కాస్తున్నావు? ఇది మాలేనా? Janu, are you there? Yeah, I'm there.
కొంపదీసి ఆ ఫ్లాట్లో దిగాలనేమైనా ఫిక్స్ అయ్యావా? ఒరే సిద్ధుగా, వద్దు చెప్తున్నా. అసలు మీరెవరండి? నా పేరు, నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసే మీకు? నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో కూడా చెప్తున్నారు. మీరు కిడ్నీలు కళ్ళు కొట్టేసే బ్యాచ్ కదా? నీ మొహానికి అంత లేదులే, కానీ ముందు అక్కడి నుంచి మూసుకొని బయలుదేరు. ఎవరితరా ఇది? ఆ ఫ్లాట్లో మాత్రం దిగొద్దు చెప్తున్నా. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండ్నా? ఆర్డర్ మీద ఆర్డర్లు వేస్తున్నావు. నువ్వే నా బాయ్ ఫ్రెండ్, నేనే నీ గర్ల్ ఫ్రెండ్. నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు ఫిక్స్ అయిపో. లేదని ఇంకొక అమ్మాయి వైపు చూసావనుకో, గుడ్లు పొడిచేస్తా. కలిసే వరకు నేను నీ అజ్ఞాత ప్రేమికురాల్ని. అప్పటి వరకు ఇలా ఆకాశవాణిలా నీకు వినిపిస్తూనే ఉంటా. నాకు అర్థమైందిలే, ఇది ప్రాంక్ కాల్. ఇలాంటి ప్రాంకులు కావడానికి నా దగ్గర టైం లేదు, కానీ పని చూసుకో. ఒరే సిద్ధు, అక్కడ ప్రాంక్ అనుకుందాం అంటే అన్నీ కరెక్ట్గానే చెప్పిందే. మన ముఖానికి ఏ అమ్మాయి చేయాలే? నాకు తెలిసిన వాళ్ళే ఎవరో సరదాగా గెస్ చేసి చెప్తున్నారు. సరే లైట్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ ఆకాశవాణి గురించి కాదు, ఈ ఫ్లాట్లోకి ఎలా దిగాలా అని ఆలోచించాలి. ఏంటి వీడు మళ్ళీ లోపలికి వస్తున్నాడు? ఏం చేస్తాడో చూద్దాం. టూలెట్ బోర్డ్ పీక్తున్నాడు ఏంటి వీడు? అయినా టూలెట్ బోర్డ్ ఎందుకు పీక్తున్నాడు? అయిపోయాడు వీడు నా చేతిలో. ఇలా దొరికిపోయానంట్రా. బైక్ పార్ట్స్, కార్ సైడ్ మిర్రర్స్, గుళ్ళో గంటలు, చివరికి మ్యాన్హోల్ మీద మూతలు లేపేసేవాడిని కూడా చూసా. కానీ ఇలా టూలెట్ బోర్డులు లేపేసేవాడిని నిన్నే చూస్తున్నా. అలా కాదండి. ఇది ఐరన్ కూడా కాదురా అమ్ముకోవడానికి. రీయూస్కి కూడా పనికిరాని ప్లాస్టిక్ ముక్క. ఏం చేసుకోవడానికి దాన్ని కొట్టేసావురా? చిచ్చి, నేను దొంగను కాదండి. నాకు ఫ్లాట్ బాగా నచ్చింది, ఆ బోర్డు ఇక్కడే ఉంటే ఎవరొకరికి ఇచ్చేస్తారని చెప్పి తీసేశాను. ఈలోపు మీ నాన్నగారు వస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఫ్లాట్ బాగా నచ్చిందా? అసలు నువ్వు ఫ్లాటే చూడలేదు కదరా. అదే మిమ్మల్ని చూశాను కదా, మీరింత బాగున్నారు. ఐ మీన్ మీరింత నీట్గా ఉన్నారు, ఫ్లాట్ కూడా ఆబ్వియస్లీ నీట్గానే ఉంచుంటారని ఫిక్స్ అయిపోయాను. అయినా టూలెట్ బోర్డే ప్రొఫెషనల్ దొంగ రేంజ్లో లేపేశావంటే ఇంకెళ్ళిస్తే అమ్మేస్తావు. నాకు నమ్మకం లేదు, నేను ఫ్లాట్ ఇవ్వను. అయ్యో అలా అనకండి, కావాలంటే కాలు పట్టుకుంటాను. జాబ్ కోసం చాలా ట్రై చేశానండి, ఇంటి కోసం కూడా. షవర్మా బిర్యానీ తినకుండా మరీ రోడ్లెమ్మడి తిరుగుతున్నానండి, ఎక్కడా ఇల్లు దొరకట్లేదు. అందుకనే కావాలంటే నా ఐడి కార్డ్ చూడండి, అమెజాన్లో జాబ్ అండి. ఇలాంటివి నేను 100 చేయిస్తా. ఏది లైవ్? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే అమెజాన్లో, వెరిఫై చేసి అప్పుడు నాన్నకు చెప్తా. ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. మళ్ళీ నేను కాల్ చేసే వరకు నువ్వు ఇక్కడ కనిపించావనుకో, నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే. వద్దు వద్దు, అక్కడైతే నీకు అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి కదా. వద్దులేండి, అన్ని ఫెసిలిటీస్ నేను తట్టుకోలేను. సరే అండి, నేను వెళ్తాను. అది ఫ్లాట్ నాన్నగారితో మాట్లాడి నాకే ఇచ్చేలా చూడండి. ఉంటాను. మరి ఇలా దొరికిపోయానేంటి? ఇంత జరిగాక ఫ్లాట్ ఇస్తుందా?
కాల్ చేద్దాం. హలో. ఏయ్, నవ్వుతారండి ఫోన్ చేసి మాట్లాడకుండా. ఆకాశవాణి వార్తలకు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ టులెట్ బోర్డ్ దొంగతనం చేస్తూ ఓనర్ గారికి దొరికిపోయిన ఒక దొంగ. ఎక్కడి నుంచి ఆ దొంగ పేరు సిద్ధు. అమ్మాయి కాళ్ళ మీద పడి బతిమలాడుకొని బయటపడ్డ సిద్ధు. ఇది చూసి యువతరం ఎట్టు పోతుంది అని టీవీలో డిబేట్లు చేసుకున్న పని పాట లేని కొందరు. ఎవరమ్మా తల్లి నువ్వు? శాటిలైట్ కన్నా స్పీడ్గా అప్డేట్స్ ఇస్తున్నావు. ఏం కావాలి నీకు? ఆ అమ్మాయి బల్బు చూసావుగా, తను నీకు సెట్ అవ్వదురా. అందుకే నేను వచ్చే వరకు నా కోసం వెయిట్ చేయి. లేదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, నీ లైవ్ విజువల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. హలో 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 పెట్టేసింది. ఎవర్రా ఇది? ఈరోజు అస్సలు నా టైం బాగాలేదు. నచ్చిన అమ్మాయి ముందేమో ఎదవైపోయాను. ఇది ఎవరితో నన్ను తగులుకుంది. లైఫ్ అంతా లైవ్ అప్డేట్ ఇస్తుంది. నా ఫ్యూచర్ అంటే నాకేం అర్థం అవట్లా. చా. సిద్ధు, రే సిద్ధు, వీడేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? వీడి పని చెప్తా. ఏ దొంగ 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 దొంగ! నేను కాదు నేను కాదు నేను కాదు. ఎన్నిసార్లు చెప్పానే అలా పిలవద్దని? మరి చాక్లెట్స్ కొట్టేస్తే వాడిని ఏమంటారు? అదంటే నా చిన్నప్పుడే మా నాన్న కొనిచ్చోడు కాదు కాబట్టి నీ దగ్గర లాక్కునేవాడిని. ఎందుకు చేసినా దొంగ దొంగే. అన్నిసార్లు దొంగ దొంగ అనకే, ఎవరైనా వింటే బాగోదు. పోను పోను మనం ఉండాల్సింది ఏరియాలోనే. ఫ్లాట్ దొరికిందా? ఏదో ఒకటి చేసి అయితే ఏరియాలోనే ఇల్లు పట్టేస్తాను. బట్ ఫిక్స్ అయిపో, మనమైతే ఇక్కడే ఉంటాం. ఏంట్రా, ఏంది కథ? ఈడేంటి ఇలా చేస్తున్నాడు? రే, నీ ఏదో రికార్డింగ్ డాన్స్ ఆపి ఏమైందో చెప్పు. లవ్ లవ్. ఏంది సరిగ్గా చెప్పు. చెప్పా లవ్వే. లవ్వా? ఈ 10 నిమిషాల గ్యాప్లో ఎవరితో పడ్డావురా? అంటే ఇప్పుడే ఒక ఫ్లాట్ చూశాను అనమాట. ఆ ఓనర్ గారు అమ్మాయితో లవ్లో పడిపోయాను. తెగ నచ్చేసింది అనుకో. ఆహా, ఫ్లాట్లో దిగక ముందే గెంటేయడానికి ఆప్షన్ ఎత్తుక్కున్నావన్నమాట. అలా అంటావేంటే? మరి ఇంకేమనాలరా? పొరపాటున నీకు ఫ్లాట్ ఇచ్చినా నీ దొంగ డాన్సులతో దొరికిపోతావు. నీ చావు నువ్వు చావు, నేను మాత్రం నీతో ఉండను. అలా అనకే ప్లీజ్ ప్లీజ్. నాకు నువ్వు కాకుండా ఇంకెవరున్నారు చెప్పు. ఈ సోది డైలాగులే వద్దు. ఒకవేళ నువ్వు ఏదైనా కిరికిరి చేస్తే నేను మాత్రం జెండా ఎత్తేస్తా, ముందే చెప్తున్నా. పైకి అలా అంటావు కానీ నాకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు? సోది డైలాగులు చెప్పి బిస్కెట్లు వేస్తుంటావు. అయినా ఫ్లాట్ ఇచ్చినప్పుడు కదా ఇస్తారు. కానీ నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది. మనం కూడా చిన్నప్పుడు తెగ గొడవ పడేవాళ్ళం. తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే అంటారేమో గొడవలతో మొదలయ్యే రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయని. ఈ నాన్ సింగోల్ ఏంట్రా నాకు? అదే నా లవ్తో కూడా కొంచెం ఇంచుమించుగా ఫస్ట్ ఇంప్రెషన్ అలాగే స్టార్ట్ అయింది కదా. సో మా లవ్ కూడా సక్సెస్, మా రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఊఫ్, పిల్ల పేరు తెలుసుకొని ఫ్లేమ్స్ వేసుకొని లవర్స్ అని వస్తే మురిసిపోయినట్టు ఏంట్రా నీ పిల్ల చేష్టలు? పాపకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు అనుకో, దొరికిపోతావు, జాగ్రత్త. ఛీ, నువ్వు ఎప్పుడు ఇంతే, ఒక్కడు కూడా పాజిటివ్గా మాట్లాడు. ఎలా ఇంత వయసు వచ్చినా వీడు అలకలేంటో. ఆగరా దొంగ నా ఫ్రెండు. ఏమైంది దీనికి? ఏంటి పాప, ఈ హైపర్కి కారణం లవ్వన కొవ్వేనా? లవ్వే కానీ కొవ్వు మాత్రం కాదు. అయినా నువ్వేంటే నేను ఇంత హ్యాపీ మూడ్లో ఉంటే కొవ్వు అది ఇది అంటావు? నిజమే కదే, అదే కొవ్వు మన బాడీలోకి వచ్చేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అదే దాన్ని వదిలించుకోవాలనుకో దాట తీస్తుంది. అలాంటిది లవ్ కూడా. స్టార్టింగ్లో మబ్బులో తేలినట్టుంటుంది, కానీ దాని తర్వాత తెలుస్తుంది అన్నీ ఉన్న ఆవిడ దాన్ని చేసిపోయిందని. పే, నువ్వు నీ ఎదవ డైట్ ఫిలాసఫీలు. మా సిద్ధుబాబు గోల్డే. అబ్బో, అప్పుడే బాబా. అయినా నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగిందే? నేను మా సిద్ధుబాబుని ఎలా కలిశానో తెలుసా?
మా అమ్మాయి బలం ఉంది కదా కదా పద. ఇక్కడ ఎవరు లేనట్టు ఉందా? వెళ్దాం. హలో బేబీ, ఆగమ్మా, ఎక్కడికి వెళ్తాం? నా మూడ్ ముందే బాగాలేదు చెప్తున్నా, కొట్టినా కొట్టేస్తా. నీ మూడు సెట్ చేయడానికి కదా ఇద్దరం వచ్చాం. బేబీ కోఆపరేట్ చేసాను అనుకో, అంత ఆరామ్సే జరిగిపోతుంది. కోఆపరేట్ చేయొచ్చు కదా మాకు. ఎవరా నువ్వు? ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పా మన ఇద్దరికి ఏమైనా గొడవ అయితే ఇంట్లో తేల్చుకోవాలి. ఇలా ఆవేశం మీద మనం బయటకు వచ్చే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కస అని పొడిస్తే మనిషి అది. అప్పుడు నేను వెళ్ళి కూర్చున్నాను స్టేషన్లో. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎవరైనా వేసిపారు దొబ్బావనుకో, నీకు బదులు ఈసారి జైలుకి నేను వెళ్ళాలి. ఎక్కువ మాట్లాడుతున్నారా? ప్లీజ్ ఆ సీరియస్గానే చూడొద్దని చెప్పా. త్వరగా ఎక్కువ. సిచ్యువేషన్ అర్థం చేసుకొని కనీసం థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేశాడంటే ఏ అమ్మాయికైనా అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు. ఇక్కడి నుంచి మీరు సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేయడానికి ఏదో వాగేశాను. హోప్ యూ అండర్స్టాండ్. టేక్ కేర్. ఒక్క నిమిషం ఆగండి. ఓసిని, ఇంత జరిగిందా? వాడు నిజంగానే మంచోడైతే ఆ ఆకాశవాణికి హ్యాండ్ ఇచ్చి నీతో సెట్ అవుతాడు. లేదంటే సైలెంట్గా మీ ఇద్దరిని హ్యాండిల్ చేసి ఎంజాయ్ చేస్తాడు. చూడాలి మరి. మా సిద్ధుబాబు ఏం అలాంటోడు కాదు. ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్సే తగ్గించుకోవాలి. ఇంతకీ బాబుకి ఫ్లాట్ ఇప్పిస్తున్నావా లేదా? అదేనే నాన్నలు ఎలా కన్విన్స్ చేయాలో అని ఆలోచిస్తున్నా. ఈ చించడాల తర్వాత చేద్దాను గాని మనం ఫంక్షన్కి వెళ్ళాలి. అవును కదా, ఆ విషయమే మర్చిపోయినా. పా వెళ్దాం. ఫ్లాట్ వాడికి ఇవ్వాలని అనిపిస్తుంది. కాల్ చేయనా? ఇంకా ఫోన్ చేయదేంటి? ఈ టైంలో అమ్మాయి చేస్తే బాగోదేమో. ఈ టైంలో కాల్ చేస్తే బాగోదని ఆలోచిస్తుందా? ఏమవుతుంది? చేయొచ్చు కదా. వద్దులే, మార్నింగ్ చేద్దాం. కాల్ చేయవే ప్లీజ్. ఇప్పుడే చేసేయాలనిపిస్తుంది. చేయనా? చేసేద్దాంలే. చేయి, కాల్ చేయి. ఖచ్చితంగా కాల్ చేస్తుంది. చెయ్యాలా వద్దా? ఇన్ని డౌట్స్ ఎందుకు, చేసేద్దాంలే. నమ్మకం అంటే నా హార్ట్ చెప్తుంది తన కోసమే నేను, నా కోసమే తను పుట్టామని. సో నీ ఫీలింగ్స్ అబద్ధం అనుకో, పర్లేదు. పొరపాటు నిజం అనుకో, తర్వాత నువ్వే ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. నీ ఇష్టం. అందుకే ఇప్పుడే డ్రాప్ అయిపోతే నీకే మంచిది. ఇందుకేరా నాకు నువ్వంటే ఇంత పిచ్చి. ఫైనలీ ఓనర్ గారి అమ్మాయి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. మీకు కనుక వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. బాయ్.